హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో వచ్చేసి గ్రిప్ పూస ప్రెస్. యాక్చువల్లీ దాంట్లో స్ప్రింగ్ మిస్ అయిపోతుంది. అప్పుడు మనం ఇంట్లో ఎలా రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఇదండి మా గ్రిప్పర్. ఇందులో 12 బ్లేడ్స్ వచ్చాయి. సో యాక్చువల్లీ నేను నిన్న చెకోడీ చేశాను. ద స్ట్రగుల్ ఐ హర్డ్ ఎస్టర్డే ఇస్ హారబుల్ అండి. సో ఇలా ప్రెస్ చేస్తే యూజువల్గా మనం ఏ డిజైన్ పెట్టుకుంటే అది వచ్చేస్తుంది కదా. నిన్న ఏమైందో సడన్గా బ్లాక్ కలర్ది పైంది ఊడిపోయింది. ఊడిపోవడం వల్ల ఇలా అందులో నుంచి రాడ్ బయటికి వచ్చేసింది. ఇలా బయటకు వచ్చేసరికి నేను ట్రై చేశాను పెట్టడానికి, చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎన్ని తంటలు పడ్డానంటే ఎలా పెట్టినా కానీ మళ్ళీ అది రాడ్ మూవ్ అవ్వడం లేదు, డవ్ కిందికి రావడం లేదు. ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్ ఎస్టర్డే. ఇలానే ట్రై చేశాను పెడుతూ ఇలాగో పెట్టేసి ట్రై చేస్తే చూడండి చూపిస్తాను. ఇలా పెట్టేసుకున్నాను, మొత్తం పెట్టేసేసుకొని ఫిక్స్ చేసేసుకొని రెడీగా ఉంది అనుకున్నాను. కానీ ట్రై చేస్తే డవ్ రావడం లేదు. దెన్ దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి కోవిడ్ టైంలో, ఎలా ఎంత ఖర్చు అవుతుందో అని అనుకున్నప్పుడు మా హస్బెండ్ నేను ఒక వీడియో చేసేసాము. ఇంకా మాలాగా ఎవరికి ఇలా కాకూడదు అని. సో ఇలా నేను సైడ్ది తీసేసుకున్న స్ప్రింగ్స్ అన్నీ బయటికి తీసేసుకొని ఎలా రిపేర్ చేసామో చూడండి. ఇలా సైడ్ది తీసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది. సో మనం ఫస్ట్ 2 స్ప్రింగ్స్ ఉంటాయండి ఇందులో. ఫస్ట్ కొంచెం పెద్దగా ఉన్న స్ప్రింగ్ పెట్టేసుకొని మిడిల్లో ఈ ఐరన్ ప్లేట్ ఒకటి ఉంటుంది, దీన్ని పెట్టేసుకోవాలి. ఇక్కడి వరకు చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత ఈ చిన్నది పెట్టడం ఉంటుంది. అమ్మా వి స్ట్రగుల్డ్ ఎ లాట్ ఎస్టర్డే. చూడండి ఇలా చిన్నది, ఇది కొంచెం కష్టం. బట్ ఫిక్స్ చేసేసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 300 to 500 సేవ్ చేసుకున్నట్టే ఇంట్లో రిపేర్ చేసుకుంటే. చూడండి ఇలా కొంచెం కష్టపడి పెట్టేసుకుంటే ఇట్ ఫిక్సెస్ ఎగ్జాక్ట్లీ ఆ రౌండ్ సర్కిల్ హోల్ నుంచి రాడ్ బయటకు వచ్చేలాగా ఫిక్స్ చేసేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు when we press that the rod is moving very easily. See, రాడ్ చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది. చూడండి ఈజీ అండి. ఇలా ఒక చిన్న స్ప్రింగ్ ఫిక్స్ చేయడం కొంచెం హార్డ్, బట్ ఇఫ్ యూ ట్రై వీ కెన్ డూ. చూడండి తర్వాత యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఎలాగైతే ఉండేదో అలా ఫిక్స్ చేసేసుకుంటే అంతే, సింపుల్. చూడడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ చేయడం కొంచెం కష్టమే. బట్ ఇఫ్ యూ డూ వీ కెన్ సేవ్ అవర్ మనీ. ఫిక్స్ చేసేసాడు. ఇప్పుడు చూపిస్తాడు మీకు ఎలా ప్రెస్ చేస్తున్నాడో. ఫిక్స్ చేసేసాడు. హోప్ దీని యూసేజ్ అందరికీ తెలుసు, కానీ స్ప్రింగ్ పోయినప్పుడు ఎలా ఫిక్స్ చేసేసుకోవాలో తెలియడం కష్టం. అందుకే ఫిక్స్ చేసే వీడియోనే నేను తీశాను. చూడండి హీఈస్ షోయింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ దట్ రాడ్ ఆల్సో. Hope it is useful for everyone who suffered like me, and thanks for watching.